రుక్మిణి అయితే శ్యామ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అయినా మత్తుమందు కలిపిన పాలు తాగాడు కదా, అయినా సరే శ్యామ్ రాధ దగ్గరికి ఎలా వెళ్ళాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో శ్యామ్ గోడ దూకి అలా ఇంట్లోనికైతే వస్తాడు. అదంతా చూసి రుక్మిణి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. రాధను కాపాడేసి ఇప్పుడు శ్యామ్ వచ్చేస్తున్నాడు. అయినా శ్యామ్కి ఎలా మెలకువ వచ్చింది, ఆ పాలతో అయితే అలా పడుకుండిపోతారు కదా అని చెప్పి రుక్మిణి అనుకుంటూ ఉంటుంది. ఇక శ్యామ్ అయితే ఆ గోడ దూకి అలా ఇంట్లోనికి ఎవరు చూడకుండా వెళ్ళిపోతాడు. రుక్మిణి అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది. ఏదైనా సరే ఆ రాధ ప్రేమ శ్యామ్కి మెలకువ వచ్చేలా చేసినట్టుగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక శ్యామ్ అయితే తన చేతికి అయిన గాయాలను అలా చూసి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటాడు. ఇంతలో రుక్మిణి అయితే అయినా శ్యామ్కి ఆ మత్తుమందు పాలు ఇచ్చాను, ఆ పాలు శ్యామ్ తాగినట్టుగా ఉన్నాడు, తాగినట్టు నటించి నా ముందే స్పృహ కోల్పోయి పడుకుండిపోయినట్టుగా నటించాడు అని చెప్పి రుక్మిణి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో శ్యామ్ అయితే తన చేతికి గాయమైన దాని దగ్గర మందు రాస్తూ ఇలా అంటూ ఉంటాడు. ఏంటి రుక్మిణి, నాకు పాలల్లో విషం కలిపిస్తావా, మత్తుమందు కలిపిస్తావా? నేను అవి తాగినట్టుగా నటించి ఆ పాలు తాగి ఏదో స్పృహ కోల్పోయి పడిపోయినట్టుగా నటించాను, మిమ్మల్ని నమ్మించాను, నా రాధని నేను కాపాడుకున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.